సింగరేణి కార్మికుని డ్రెస్ వేసుకుని అధికారులతో రివ్యూ మీటింగ్ జరిపిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమి సాధించారని టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీబీజీకేఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసు రామూర్తితో కలిసి రాజిరెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థ పట్ల ప్రేమ, కార్మికుల ఎడల గౌరవం ఉంటే వేలంపాటలో పాల్గొనకుండా కొత్త బొగ్గు బ్లాక్లను కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఇప్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి నిర్వహించిన సమావేశం వల్ల జరిగిన ప్రయోజనం శూన్యమని అన్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కాపాడేందుకు ఈ రివ్యూ మీటింగ్ అని ఆరోపించారు. సింగరేణిలో జరిగిన బొగ్గు కుంభకోణం పైన, డీజిల్ పేలుడు పదార్థాల కొనుగోలు, ఓవర్ బర్డెన్ తొలగింపు టెండర్లలో అవినీతి, సోలార్ ప్లాంట్ ఏర్పాటులో జరిగిన అక్రమాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వలపైన సింగరేణి యాజమాన్యం విజిలెన్స్ విచారణ జరపాలని, మళ్లీ అధికారుల చేతుల్లోనే పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగకే తాళం చేతులు ఇవ్వడం, సింగరేణి విచారణ జరపడం రెండు ఒకటినని అన్నారు. కోల్ ఇండియాలో కార్మికులకు ఇస్తున్న విధంగా 12,500 రూపాయల విలువైన బట్టలు సింగరేణిలో ఇప్పిస్తున్నారా అని ప్రశ్నించారు. సింగరేణి సమీక్ష సమావేశం సందర్భంగా బీజేపీ, బీఎంఎస్ నాయకులతో వినతి పత్రాలు తీసుకొని చేసింది ఏం లేదని ఎద్దేవా చేశారు. గోలేటి, మాదారం, కేకేఓసి, మందమర్రి, జేకే5 విస్తరణ, ఇల్లందు, మనుగూరు ఓపెన్ కాస్ట్ గన్ల అనుమతులను ఇప్పించి మీ నిజాయితీ నిరూపించుకోవాలని కేంద్ర మంత్రిని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన 58,000 కోట్ల రూపాయల బకాయిలను తక్షణమే ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికేట్ ఉండాలని, ఏర్పాటు చేసిన నిబంధనల వలన సంస్థకు జరుగుతున్న నష్టంపై ఏర్పాటు చేసిన విచారణ కమిటీ నివేదిక ఏమైందని ఆయన ప్రశ్నించారు. సింగరేణి కార్మికుడి దుస్తుల్లో వచ్చినటువంటి కిషన్ రెడ్డి గారి యొక్క రివ్యూ సమావేశంలో సింగరేణికి కానీ కార్మికులకు కానీ ఒరగబెట్టింది ఏంటో చెప్పాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది. 49% వాటా కలిగినటువంటి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖగా మంత్రివర్యులుగా మీరు ఏర్పాటు చేసినటువంటి రివ్యూ సమావేశంలో సింగరేణికి ఏ ఒక్క కొత్త బ్లాక్ గురించి కానీ, లేదా ఉన్నటువంటి బ్లాకుల పర్మిషన్ల గురించి కానీ, బొగ్గు బకాయిలు ఏదైతే సింగరేణికి ఇవ్వాల్సినటువంటి విషయాల్లో కానీ, లేదా ఈ కోల్ స్టాక్స్ విషయంలో కానీ, గతంలో సైట్ విజిట్ వలన నష్టపోయినటువంటి బ్లాకుల విషయంలో కానీ, సైట్ విజిట్ రద్దు చేసిన నైనీ బ్లాక్తో పాటుగా ఒక కమిషన్ వేసారు కదా కమిటీ, దాని నివేదిక విషయంలో కానీ, లేదా నైనీ బొగ్గు బ్లాక్కు బొగ్గు రవాణా చేసేటువంటి విషయంలో కానీ, లేదా మీరేసుకున్నటువంటి ఆ డ్రెస్సు తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం మొట్టమొదట భారతదేశంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కార్మికులకు ఇచ్చినటువంటి యూనిఫామ్ కదా. మరి ఈరోజు కోల్ ఇండియాలో 12,500 విలువ కలిగినటువంటి యూనిఫామ్ ఇస్తున్నారు కదా, అది ఈ సింగరేణి కార్మికులకు వర్తిస్తుందా లేదా అనేటువంటి విషయం అయిపోయింది. అలాగే ఈరోజు 12వ వేతన కమిటీకి ఏర్పాటు చేసేటువంటి విషయంలో కానీ, ఇన్ని విషయాలపైన సింగరేణి కార్మిక వర్గం ఎదురు చూస్తుంటే ఏ ఒక్క విషయాన్ని కూడా టచ్ చేయకుండా ఈరోజు మీ బీజేపీ అధ్యక్షులతోటి, జిల్లా అధ్యక్షులతోటి ఒక రిప్రజెంటేషన్ ఇప్పించుకొని ముగిచ్చినటువంటి సమావేశం ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరి ప్రయోజనాల కోసం? బట్టిని కాపాడానిక, రేవంత్ రెడ్డిని కాపాడానిక, తెలంగాణ ప్రభుత్వానికి అనుకూలంగానా, లేదా సిఎండ్ఎండి లాంటి అధికారులు వాళ్లకు అనుకూలంగా ఉండడానిక? ఎందుకోసం అని కార్మిక వర్గం ప్రశ్నిస్తా ఉంది. కిషన్ రెడ్డికి నిజంగా సింగరేణి మీద ప్రేమ ఉంటే బట్టలు దొడుకుడు కాదు, బొగ్గు బ్లాకులు ఇప్పియాలి. ఒక ప్రభుత్వ రంగ సంస్థలను ముంచుతున్నదే బీజేపీ ప్రభుత్వం. బీజేపీకి బీఎంఎస్కు సంబంధం లేదు. బీఆర్ఎస్ను, టీబీజీకేఎస్ను విమర్శించేటువంటి బీఎంఎస్ నాయకులు బీజేపీ నాయకులను పక్కన పెట్టుకుని ప్రెస్ మీట్ మాట్లాడితే మీరు ఏ పార్టీకి అనుబంధమో చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వాళ్ళ ఇతరులను విమర్శించడం కాదు, పోరాటంలో నిలబడాలి, కార్మికుల పక్షాన ప్రశ్నించాలి. బొగ్గు బ్లాకులను ఇప్పించినాకనే బీజేపీ లేదా దాని అనుబంధ సంఘాలు మాట్లాడాలి తప్ప అప్పటిదాకా మీరు సింగరేణిలో తిరిగే నైతికత కూడా మీకు లేదని తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నది. ఇవాళ ఇతర కార్మిక సంఘాలు టీబీజీకేఎస్ యొక్క పరపతి పెరుగుతుందని
దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప యాజమాన్యానికి వత్తాసు పలుకుడు బానేయండి. సింగరేణి పరిశ్రమ రక్షణకు, కార్మికుల సంక్షేమానికి ఇవాళ మీరు కదిలి రావాలని. ఈ మీడియా సమావేశంలో టీబీజీకే సీనియర్ ఉపాధ్యక్షులు నూనె కొమరయ్య, అధికార ప్రతినిధి పల్లపల్లి రవి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ జాహిద్ పాషా, నాయకులు పోలాడి శ్రీనివాసరావు, ఐ సత్యం, ఎ గోపి, అఖ్తర్ పాషా, రొడ్డ సంపత్, పులిపాక శంకర్, రాజ్ కుమార్ చారి, గుమ్మడి సుందర్ తదితరులు పాల్గొన్నారు.